ఒంగోలు శర్మ కాలేజీలో గల్లీ బాయ్స్ క్రికెట్ టోర్నమెంట్ సీజన్ 2 క్రీడల్ని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు మొదటి రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ ఈ టోర్నమెంట్ 10 రోజుల పాటు కొనసాగుతుందని, అలాగే మన నియోజకవర్గంలోనే 10 టీములు పాల్గొంటున్నాయని, అలాగే ఆటల్లో ఎలాంటి గొడవలు పడకుండా మనశ్రద్ధ లేకుండా ఆటలు ఆడాలని తెలిపారు. అలాగే గల్లీ బాయ్స్ క్రికెట్ టీం టోర్నమెంట్ సీజన్ 2 కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు, బెస్ట్ విషెస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గల్లీ బాయ్స్ క్రికెట్ టోర్నమెంట్ కమిటీ సభ్యులు భరత్ అజయ్, రోహిత్ పెద్దిరెడ్డి, వినోద్ ఇందుర్తి, చందు భాస్కర్ రెడ్డి, సందీప్ తమ్మినేని నిఖిల్, సందీప్ తమ్మినేని, నిఖిల్ సెలగాల, గొర్రెపాటి సుబ్బారావు, భరత్ దుత్తు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఒంగోలులో ఈరోజు సంక్రాంతి సందర్భంగా 10 రోజులు క్రికెట్ టోర్నమెంట్స్ పెట్టడం జరిగింది. దానికి మన గల్లీ బాయ్స్ ఎవరైతే యూత్, మన అజయ్, సుబ్బారావు వీళ్ళంతా కూడా టీం, రోహిత్, వినోద్ అందరూ కలిపి ఒక 8 మంది, చందు 8 మెంబర్స్ కలిపి వీళ్ళు గల్లీ బాయ్స్ అనే పేరు పైన ఈరోజు క్రికెట్ టోర్నమెంట్ పెట్టారు. దీనికి దగ్గర 50 టీముల వరకు వస్తూ ఉన్నాయి 4 జిల్లాల్లో. మన నియోజకవర్గంలోనే 10 టీములు ఉన్నాయని చెప్తున్నారు. ఈ 10 days ఈ టోర్నమెంట్ జరుగుతుంది కాబట్టి దీన్ని ఈరోజు ప్లాన్ చేసాం. కాబట్టి ఎవరైతే ఈ గల్లీ బాయ్స్ టీం అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ చక్కగా, ఎందుకంటే హాలిడేస్ టైం కాబట్టి మంచి టీము, గొడవలు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో మంచి టీముగా ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకు కూడా ఫస్ట్ ప్రైజ్ 50,000, సెకండ్ ప్రైజ్ 30,000, థర్డ్ ప్రైజ్ 20,000 పెట్టడం కూడా జరిగింది. వాళ్ళందరికి కూడా ఎవరైతే టీమ్స్ వచ్చారో వాళ్ళకు కూడా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ ఎక్కడ గొడవలు లేకపోతే మనస్పర్ధలు లేకుండా పీస్ఫుల్గా ఆడాలి, పీస్ఫుల్గా జరగాలి ఈ టోర్నమెంట్ అని చెప్పి కూడా తెలియజేస్తూ వాళ్ళందరికీ నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను. ఈరోజు గల్లీ బాయ్ సీజన్ 2 టోర్నమెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మా ప్రియతమ నాయకులు జనార్దన్ గారు, ఎమ్మెల్యే గారు వచ్చి దీన్ని ప్రారంభించారు. అలాగే ఈ టోర్నమెంట్కి మొత్తం 50 టీముల దాకా మాకు రిజిస్టర్ అయినాయి. గతంలో పెట్టిన టోర్నమెంట్ సీజన్ 1కి 160 టీములు పైగా వచ్చినాయి. ఈ యొక్క టోర్నమెంట్ ఈ 2వ తారీఖు స్టార్ట్ అయింది. అలాగే ఈ టోర్నమెంట్ 12వ తారీఖు దాకా జరుగుతాయి. ఈ 10 రోజుల పాటు శర్మ గ్రౌండ్స్ లో గల్లీ బాయ్ సీజన్ 2 ఆధ్వర్యంలో టోర్నమెంట్ జరుగుతుంది. దీనికి ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి 50,000, సెకండ్ ప్రైజ్ వచ్చేసి 30,000, థర్డ్ ప్రైజ్ వచ్చి 20,000. దీనికి ఆర్గనైజ్ చేస్తున్నామంటే మా బ్రదర్స్ భరత్ అజయ్ గారు, అలాగే గొర్రెపాటి సుబ్బా గారు, అలాగే నిఖిల్ గారు, పెద్దిరెడ్డి రోహిత్ గారు, అలాగే వినోద్ గారు, చందు గారు, భాస్కర్ రెడ్డి, సందీప్, అలాగే ఇంకా మా స్నేహితులు. దీనికి మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ఈ కొత్త సంవత్సరం అంతా బాగుండాలని తెలియజేసుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ రాబోయే పొంగల్ మరియు సంక్రాంతి వాటికి కూడా ముందుగానే శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. గల్లీ బాయ్స్ క్రికెట్ టోర్నమెంట్ సీజన్ 2 స్టార్ట్ చేస్తున్నాం ఈ రోజు 2వ తారీఖున. దానికి ముఖ్యంగా అతిథులు విచ్చేసిన దామచర్ల జనార్దన్ గారికి మనస్పూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు గల్లీ బాయ్స్ క్రికెట్ టోర్నమెంట్ ఇట్లా జరగడానికి కారణమైన ముఖ్య వాళ్ళు భరత్ అజయ్, రోహిత్ పెద్దిరెడ్డి, సందీప్ రెడ్డి, భాస్కర్ రెడ్డి మరియు గొర్రెపాటి సుబ్బారావు, నిఖిల్, చందు, భరత్, మోహన్ సాయి వీళ్ళందరి ద్వారా ఒక సమష్టిగా ఒక కమిటీ ఒకటి ఫామ్ అయ్యి పద్ధతిగా అన్ని మ్యాచ్లు నిర్వహించి మంచి దిశలో నడుచుకోవాలని కోరుకుంటున్నాం. మన దసరా అప్పుడు గల్లీ బాయ్స్ టోర్నమెంట్ సీజన్ 1 స్టార్ట్ చేసాము. అది చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ గల్లీ బాయ్స్ 2 సీజన్ 2 అని స్టార్ట్ చేసాము.
దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఉన్న దామచర్ల జనార్దన్ గారికి మా శుభాకాంక్షలు. గోరంట్ల రవికుమార్ గారు, శ్రీ అశ్విని కాలేజ్ చైర్మన్ గారికి మా ధన్యవాదములు. ఈ టీం ముందుకు సాగడానికి ప్రధాన కారణమైన భరత్ అజయ్ గారికి, గొరిపాటి సుబ్బ గారికి మేము ధన్యవాదాలు చెప్తున్నాము. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు. ఇది గల్లీ బాయ్స్ టోర్నమెంట్ అనేది సీజన్ 1 మొన్న దసరా అప్పుడు జరిగింది. అదే విధంగా ఇప్పుడు సీజన్ 2 జరుగుతుంది. ఇప్పుడు ఈ రోజు నుంచి మొదలైంది. అట్లాగే దాదాపు ఒక 50 టీముల దాకా వచ్చినాయి. అండ్ నెక్స్ట్ ఫస్ట్ ప్రైజ్ వచ్చేటప్పటికి 50,000, సెకండ్ ప్రైజ్ 30,000, థర్డ్ ప్రైజ్ 20,000. అలాగే మా కమిటీ మెంబర్స్ అందరికి ఫలానా మన అజయ్కి, భరత్ అజయ్కి, అలాగే రోహిత్ పెద్దిరెడ్డి గారికి, మోహన్ సాయికి, వినోద్కి, నిఖిల్, భాస్కర్, సందీప్ అందరికి Nice sensible batting. బ్యాటింగ్ టీమ్ కి 50 పరుగులు చేసినట్లయితే మ్యాచ్ డ్రాగా ముగుస్తుంది. 51 పరుగులు చేస్తే విజయం సాధిస్తారు బ్యాటింగ్ టీం. సింగిల్ good shot into the gap and excellent fielding by Shiva. Run out chance and it's again good shot, good fielding by Subhani.